Hey fellows, welcome back to my channel. This is Continental GT6. Continental GT front look. LED lightings తో వస్తుంది. ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడీస్ రావట్లే, హలోజన్ ఇచ్చారు, హలోజన్ బల్బ్. దీనికి విండ్షీల్డ్ మనం ఎక్స్ట్రా పే చేయాలి. ఇది విండ్షీల్డ్ లేకుండా ఈ లుక్ ఈ బైక్ది. చిన్నది వస్తుంది ఫ్రంట్న, ఇక్కడ ఒక చిన్న విండ్షీల్డ్ వస్తుంది, అది మనం ఎక్స్ట్రా పే చేయాలి. అలాగే దీని బార్ అండ్ మిర్రర్స్ కూడా ఇవ్వలే, బార్ అండ్ మిర్రర్స్ కూడా ఎక్స్ట్రా మనీ పే చేయాలి. దీని స్పీడోమీటర్ గురించి మాట్లాడితే అనలాగ్ వస్తుంది, స్ప్లిట్ అయ్యేది, రెండు సపరేట్గా ఉన్నాయి. ఇది ఆర్పిఎం మీటర్, ఇది స్పీడోమీటర్. ఇక్కడ ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది, బ్లింక్ అవుతుంది కదా. దీంట్లో ఇది మేజర్ ఇష్యూ, దీని ఫ్యూయల్ అన్నది సరిగ్గా చూపించదు. ఫ్యూయల్ మనం ఫుల్ ట్యాంక్ కొట్టించినా కొన్నిసార్లు 3 పాయింట్స్ చూపిస్తుంది, కొన్నిసార్లు ఇలా బ్లింక్ అవుద్ది. ముందు మోడల్ బైక్స్కి ఇలాగా కిల్ స్విచ్ ఉండేది కాదు, వేరేగా ఉండే. ఇది న్యూ కాంటినెంటల్ జీటీకి ఇలాగ ఇచ్చారు. అలా హ్యాండిల్ గ్రిప్ కూడా ముందు దానికి వేరేగా ఉండే, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మార్చింది, ఇలాగ ఇస్తుంది. అట్లాగే దీని మిర్రర్ విజిబిలిటీ అంత ఎక్కువ లేదు, బార్ అండ్ మిర్రర్స్తో పోలిస్తే ఇది పర్లే. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 12.5 లీటర్ ట్యాంక్ వస్తుంది, లీటర్స్ ట్యాంక్. 648cc ఇంజన్తో వస్తుంది, ప్యారలల్ ట్విన్ ఇంజన్. అలాగే దీని బిహెచ్పి వచ్చి 47 బిహెచ్పి వస్తుంది. దీనికి డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంటుంది కాంటినెంటల్ జీటీకి. హలోజన్ ఇచ్చారు, బ్రేక్ లైట్ ఇంకా ఇండికేటర్స్. ఈ బైక్లో ముందు చిన్న సేఫ్టీ రాడ్ ఉండే, ఇది ఆఫ్టర్ మార్కెట్ది సేఫ్టీ రాడ్. అలాగే దీని బ్రేక్స్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ 240 mm, అలాగే ఫ్రంట్ వచ్చి 320 mm వస్తుంది. టైర్స్ 130/70 వస్తుంది, సెంచురో టైర్స్. సేమ్ స్పీడ్ 400లో ఏ టైర్స్ ఉన్నాయో ఇక్కడ అవే టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చి 100/90 సెంచురో టైర్స్ వస్తుంది. ఇది స్పోక్ వీల్స్ కాబట్టి దీంట్లో ట్యూబ్ టైర్స్ ఉంటాయి. కాంటినెంటల్ జీటీలో ఒక బండికి ట్యూబ్ టైర్స్ వస్తుంది, అది బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎలాయిస్తో వచ్చి ట్యూబ్లెస్ వస్తుంది, దీంట్లో ట్యూబ్ టైర్స్ మాత్రమే వస్తాయి. బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. హార్న్ సౌండ్ విందాం. దీని సీట్ హైట్ వచ్చి 804 mm వస్తుంది. ఈ బైక్ అప్రాక్స్గా టాప్ అండ్ 170+ వెళ్తుంది, 180 టచ్ అవుతుంది. కానీ వాబ్లింగ్ ఇష్యూ అన్నది ఉంది 160లో. 160+ వెళ్తుంటే వాబ్లింగ్ అన్నది అవుతుంది. ఇంకా మనకి విండ్షీల్డ్ లేదు కదా, చిన్నది వస్తుంది. ఆ విండ్షీల్డ్ ఉంటే మేబీ కొంచెమైనా ఎయిర్ ఫ్లోని మేనేజ్ చేస్తుంది. అలాగే బ్రేకింగ్ గురించి మాట్లాడితే హెవీ బైక్ కాబట్టి మనం లాంగే బ్రేక్ చేయాలి. ఇది దగ్గరగా అంత బ్రేకింగ్ అయితే అంత స్ట్రాంగ్ బైట్ ఇవ్వట్లే, లాంగ్ నుంచి మనం బ్రేకింగ్ చేస్తే బెస్ట్. హీటింగ్ ఇష్యూ అన్నది చాలా ఉంది. మనం ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్ళిన వెంటనే మనకి హీటింగ్ ఇష్యూ అన్నది తెలుస్తుంది బండి నుంచి. దీని టర్నింగ్ రేడియస్ కూడా అంత ఎక్కువ లేదు. టూరింగ్ మనం చేయొచ్చు, హ్యాండిల్స్ మరి మనం అంత బెండ్ అవసరం లేదు. అంటే R15 RC అంత లీన్ పొజిషన్ లేదు, పర్లేదు మేనేజ్ చేయొచ్చు. అలాగే ఇది లాంగ్ ఆఫ్ రోడింగ్ అయితే అసలు క్యాపబుల్ కాదు, ఆఫ్ రోడింగ్కి మనం వెళ్ళకూడదు. బైక్లో అయితే వైబ్రేషన్ ఇష్యూస్ అన్నవి ఏం లేవు, చాలా స్మూత్ ఇంజన్ ఇది. బైక్ వెయిట్ వచ్చి 211 kgs, ఫుల్ ట్యాంక్తో 220 kgs అవుద్ది.
అలాగే దీని సీట్ హైట్ వచ్చి 804 mm సీట్ హైట్ ఉంది. దీంట్లో మిడిల్ స్టాండ్ అన్నది లేదు, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ మనం చేసుకోవాలి. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ వచ్చి 3,49,000 ఉంది.